ఒక అందమైన అడవిలో కుందేలు, జింక, నక్క, ఏనుగు, పులి కలిసి ఆనందంగా జీవించేవి. దగ్గర్లోని గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. ఒకరోజు అతడు కట్టెలు తెచ్చుకోవడానికి అడవిలోకి వచ్చాడు. మంచి కట్టెలు కోసం చుట్టూ తిరుగుతున్నాడు. అదే సమయంలో ఒక పులి అడవిలో నడుస్తూ పొరపాటున ఒక పదునైన ముళ్ళు కాలిపాదంలో గుచ్చుకుంది. అర్ర్ అని గట్టిగా కేకవేసి బాధతో కూర్చుంది. నొప్పితో కాలు నేలపై ఉంచలేక వణికింది. సహాయం కోసం చూసింది. కాని పులి దగ్గరకు రావడానికి ఏ జంతువుకీ ధైర్యం సరిపోలేదు. కొంతసేపటికి ఆ పులిని రైతు గమనించాడు. అతను భయంతో వణికినా పులి కళ్లల్లో కనిపించిన బాధ చూసి మనసు మెత్తబడింది. భయపడకు, నేను సహాయం చేస్తాను అని ధైర్యంగా ముందుకు వెళ్లాడు. రైతు జాగ్రత్తగా పులి కాలిపాదాన్ని పట్టుకుని ముళ్ళును మెల్లిగా తీసేశాడు. పులి ఊపిరి పీల్చుకొని రైతును కృతజ్ఞతతో చూసి, నీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. చిరునవ్వుతో బాయ్ చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పులి ఆకలితో గ్రామానికి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ప్రారంభించింది. గ్రామ పెద్దలు ప్రకటించారు, ఎవరు పులిని పట్టుకుంటే వారికి పెద్ద బహుమతి అందజేస్తాము. అందరు పేదరైతు కూడా ఆ బహుమతిని ఆశిస్తూ అడవిలోకి వెళ్లాడు. పులి అతన్ని చూసి వెంటనే గుర్తుపట్టింది. పోరాడకుండా నెమ్మదిగా అతని వెంట గ్రామానికి నడిచింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయి, నువ్వు మా ప్రాణాలను కాపాడావు అని అభినందించారు. ఆ బహుమతి రైతు జీవితాన్ని మార్చేసింది. నీతి: మనము చేసిన ఉపకారం ఎప్పటికీ వృధా కాదు.